ఇప్పుడు మీకు రియాలిటీ చూపించడానికి ఇప్పుడు ఒక వీడియో పెడుతున్నాను. ఆ వీడియో చక్కగా క్లారిటీగా చూడండి. కాన్సంట్రేట్ పెట్టి చూడండి. ఓకేనా? చూసారు కదా? ఇప్పుడు మీకు దీని గురించి మాట్లాడతాను చూడండి. మనోడు ఆ హీరోయిన్ అంటే ఒక కామనరే అంటున్నారు కదా, కామనరు ఆర్మీ నుంచి వచ్చాడు. హీరోయిన్ ని చూడగానే ఆ అమ్మాయి చెయ్యి పట్టుకుని పిసికేస్తున్నాడు. ఆ వీడియోలో కళ్యాణ్ అసలు చేయబట్టి తీసుకున్నట్టు నాకైతే ఎక్కడ ఏర్పడలేదు. ఇంకేందంటే మొబైల్ నెంబర్ అడగడానికి ఫోన్ తీసిండంట. సో ఇదైతే నాకు అసలు అక్కడ ఆ వీడియోలో అట్లా అనిపించలేదు అసలు. సో ఇవన్నీ తను ఎందుకు చేస్తుంది అనుకుంటున్నారు మీరు చెప్పండి? ఇదంతా ఎందుకంటే జస్ట్ అటెన్షన్ సీకింగ్ కోసం అంతే. అక్కడ ఏం లేదు, సింపుల్ థింగ్. అదంతా మొత్తం తను చేసేది మొత్తం అటెన్షన్ సీకింగ్ కోసమే. సో ఇదంతా అసలు ఏం చెప్పాలంటే కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో ఆమెను జస్ట్ ఇగ్నోర్ చేసిపోయాలి. ఇన్ కేస్ తన వీడియోస్ వచ్చినాయనుకో బ్లాక్ చేసేయాలి. ఎందుకంటే మీరు ఎంతైతే తన గురించి బ్యాడ్ కమెంట్ పెట్టి తన మీద ఎక్కువ అటెన్షన్ చేసుకుంటారో తను ఇంకా ఎక్కువ చేస్తుంది. సో ఇవన్నీ మానేయాలంటే ఏం చేయాలి? జస్ట్ ఆమెను బ్లాక్ చేసేయాలి, లేకుంటే ఆమెను ఇగ్నోర్ చేసేయాలి, ఆమెను వీడియో వస్తే స్కిప్ చేసేయాలి. మీరు ఎంత ఎక్కువ చేస్తే తను అంత ఎక్కువ చేస్తుంది. అంత జరిగేది అటెన్షన్ సీకింగ్ కోసమే. సో నాకు ఒక విషయం అర్థం కదా, తను అంత పెద్ద ఆవిడ, అది తను అట్లా అయిపోవాలి ఇట్లా అయిపోవాలి శాపనార్థాలు పెట్టడం అసలు ఎంత వరస్ట్ థింగ్. ఇప్పుడు ఎవరో కొందరు కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో కొందరు తెలిసి లేకుండా లేక మొత్తం మీద తనని ఏదో ఒక మాట అన్నంత మాత్రాన కళ్యాణ్ బ్యాడ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? సో మళ్ళీ ఇంకా మళ్ళీ ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ ఫ్యాన్స్ ఉన్నారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం చెప్తాను అనుకుంటారు, మీకు ఒక ఫేవరెట్ కంటెస్టెంట్ ఉండనుకుందాం. సో మీ ఫేవరెట్ కంటెస్ట్ని ఎంతైతే అడ్మైర్ చేస్తారో మీకు ఒక వేరే కంటెస్టెంట్ నచ్చకుంటే తన గురించి అంత నెగిటివ్ చేయడం, అంత బ్యాడ్ కామెంట్ పెట్టడం అసలు వరస్ట్ థింగ్. సో దిక్కనే అసలు మెయిన్ ఒకళ్ళు అంటే కంటెస్టెంట్ల మధ్య లేకుంటే మళ్ళీ ఈ ఫ్యాన్స్ ఉంటారో వీళ్ళ మధ్య మెయిన్ ఘర్షణ జరగడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే మనకు నచ్చిన కంటెస్టెంట్ని పొగుడుతూ వేరే కంటెస్టెంట్ మీద బ్యాడ్ చేయడం లేక నెగిటివ్ చేయడం ట్రై అయితే చూసినాం, అక్కడి నుంచే నెగిటివ్ స్టార్ట్ అవుతుంది. సో దానివల్ల ఈ ఫ్యాన్స్ ఎవరు ఉంటారు వాళ్ళకి ఏమింకా కాదు, ఎవరికి నష్టం అవుతుంది? మీరు ఎవరైతే అడ్మైర్ చేస్తారు, మీరు ఎవరైతే మేము బైహార్డ్ ఫ్యాన్ అనుకుంటారు చూసినాం మీరు, ఆ కంటెస్టెంట్లకు నష్టం అవుతుంది. సో మెయిన్ థింగ్ ఇక్కడ క్రియేట్ చేసేది ప్రాబ్లం ఎవరు? కొందరు ఫ్యాన్స్ మాత్రమే. సో ఎండ్ ఆఫ్ ది డే నేను ఏం చెప్తున్నంటే కొందరు ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా కళ్యాణ్ పాటల ఈజ్ విన్నర్. సో లో మార్జిన్తో విన్ అయ్యిందా ఎట్లా విన్ అయ్యిందా ఈ సెకండరీ థింగ్. సో ఎండ్ ఆఫ్ ది డే మెజారిటీ ఆఫ్ పీపుల్స్ తనకు ఓటేసింది కాబట్టి తను విన్నర్ అయిండు. సో దీన్ని మనం యాక్సెప్ట్ చేయాలంతే. సో చాలామంది ఫ్యాన్స్ కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తారు. సో కొంతమంది ఒక 3-4% మంది ఎట్లుంటారంటే ఒక కంటెస్టెంట్ వాళ్ళు అడ్మైర్ చేస్తే దాన్ని జీర్ణించుకోలేరు. అసలు మా కంటెస్టెంట్ విన్ అయ్యిండు అంటే అవతల వంటి కంటెస్టెంట్ చీట్ చేసిండు, అవతల కంటెస్టెంట్ బాడలేడు. సో ఈ మెంటల్తోనే ఉంటాడు. సో ఈ మెంటల్తో ఉన్న ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళే మెయిన్ రీజన్ గొడవలకు. సో నేనేం చెప్తున్నా అంటే మన కంటెస్టెంట్ మనం ఎంతవరకు అయితే అడ్మైర్ చేస్తామో అవతల కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అంతే రెస్పెక్ట్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాం, మనం క్రికెట్ ఆడేటప్పుడు ఒక 100 రన్స్ మనం కొట్టలేమనుకుంటే అవతల వ్యక్తి కొట్టిననుకో, సో మన బ్యాడ్ లక్ ఉండా ఏదైనా మనం ఆ 100 రన్స్ కొట్టలే, అవతల వ్యక్తి తనకు టైం సహకరించా మొత్తం మీద గుడ్ లక్ ఉండా తను కొట్టినప్పుడు మనం ఇప్పుడు కొట్టకపోవచ్చు, ఫ్యూచర్లో కొడితే మనం పక్క పెడితే మనం ఈరోజు కొట్టలేం, తను కొట్టింది కాబట్టి తనని అప్రిషియేట్ చేయాల్సిందే మనం. సో ఇది మ్యాచ్యూరిటీ అంటే. సో మన కంటెస్టెంట్ విన్ కాలేడు, అవతల కంటెస్టెంట్ విన్ అయ్యిందంటే మనం యాక్సెప్ట్ చేయాల్సిందే, తను విన్ అయ్యిండు, తను ఒక విన్నర్. సో ఇదంతా వదిలేసి ఇప్పుడు కళ్యాణ్ మీద ఎవరైతే నెగిటివ్ చెప్తారో, కళ్యాణ్ అనే కాదు మిగతా కంటెస్టెంట్లు ఎవరైతే నెగిటివ్ చేస్తారో వాళ్ళకి అపోజిట్ ఉన్న ఫ్యాన్స్ అందరూ ఏం చేస్తారు, ఆ నెగిటివ్ చెప్తేలోకి సపోర్ట్ చేస్తాడు. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు నువ్వు నెగిటివ్ చెప్తున్నావు నీకు కాబట్టి నువ్వు సపోర్ట్ చేసినావు అనుకో, ఏదో ఒక రోజు నీ కంటెస్టెంట్కి ఇంకా దెబ్బ పడుతుంది. సో ఇది మొత్తం మీద నెగిటివ్ అయితే ఎవరు స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తారో, నెగిటివ్ స్ప్రెడ్ చేయడానికి ట్రై చేసినాడో వాళ్ళకి అసలు సపోర్ట్ చేయకుండా. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే నువ్వైతే అడ్మైర్ చేసే కంటెస్టెంట్కి ఇంకా అది ప్రాబ్లం కావచ్చు. ఇంకా ఈ తమ్మన సింహద్రి గారు ఏమంటున్నారంటే జేబులో నుండి మొబైల్ తీసిండు, ఆమెని మొబైల్ నెంబర్ అడగడానికి మొబైల్ తీసిండు అని అంటాను. నాకైతే అది చెప్పినప్పుడు నవ్వొచ్చింది. సో తనకు నంబర్ అడగాలనే ఉద్దేశం ఉంటే డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్లో పోయి డిఎం చేయొచ్చు కదా. ఇంత చిన్న లాజిక్ ఎట్లా మిస్ అయ్యాను మీరు? మీకు తన నంబర్ అడగాలి ఉంటే డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్లో పోయి మెసేజ్ చేయొచ్చు కదా ఎవరికి తెలియకుండా. అలాగైతే ఏం రాదు కదా. సో అసలు తను ఏమనుకున్నదో ఏం చెప్పు అసలు ఎందుకు నెగిటివ్ చేయడానికి ట్రై చేస్తున్నారో నాకైతే అర్థం కాలేదు. సో మనకు ఇప్పుడు విన్నర్ ఇస్ విన్నర్ మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. దానికోసం ప్రత్యేకంగా ఎవరో నెగిటివ్ చేస్తే మాత్రం దానికి సపోర్ట్ చేసి చప్పట్లు కొడితే అది వెరస్ థింగ్. సో తను ఇంకొక మాట ఏమన్నదంటే అసలు ఆర్మీ కదా, ఆర్మీ వదిలేసి మళ్ళీ సినీ ఇండస్ట్రీలోకి ఎందుకు వచ్చిండు అని. సో తను అప్పుడే చెప్పేసింది తనకు సినీ ఇండస్ట్రీ అంటే ఇష్టం అని.
సో ఇష్టం ఉన్నా లేకపోయినా అది తన పర్సనల్. సో తను ఏదైనా చేయొచ్చు. తన ఇండివిజువల్‌గా తన ఇష్టం, అది మనకు సంబంధం లేదు. సో ఈ టాపిక్ తను ఎందుకు తీసుకొస్తున్నదో నాకైతే అర్థం కాలేదు. మళ్ళీ మెయిన్ థింగ్ అంటే కొందరు కంటెస్టెంట్లు ఎట్లా అంటే, ఇప్పుడు 'బిగ్ బాస్' కంటెస్టెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళని టూ మచ్ పర్సనల్‌గా తీసుకుంటారు. సో 'బిగ్ బాస్' నడిచినంత మాత్రం ఎంతవరకు నడుస్తదో అంతవరకు అయితే ఓకే. కానీ 'బిగ్ బాస్' అయిపోయిన తర్వాత కూడా మనం వాళ్ళ షోని ఏదైతే ఉంటదో దాన్ని చూసి ఎంజాయ్ చేసేటట్టు ఉండాలి తప్ప వాళ్ళని పర్సనల్‌గా తీసుకోవద్దు. నువ్వు పర్సనల్‌గా టూ మచ్ అబ్సెస్డ్ అయ్యి పర్సనల్‌గా తీసుకున్నావు అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీ కంటెస్టెంట్లు ఎవరు ఏమనుకుంటే బ్యాడ్ కామెంట్ పెట్టిన అనుకుంటావు. సో ఒకరోజు ఇగ్నోర్ చేస్తావు. రెండో రోజు ఇగ్నోర్ చేస్తావు. మూడో రోజు అట్లనే కంటిన్యూగా బ్యాడ్ కామెంట్స్ పెడితే నీకు ఒకటి మస్తు తిక్కరేసి ఆ బ్యాడ్ కామెంట్‌కి నువ్వు రిప్లై ఇస్తావు. మొత్తం మీద నీ కంటెస్టెంట్ బాగా అప్సెట్ ఆ రిప్లై ఇస్తావా, వాడికి ఇంకొక రిప్లై ఇస్తాడు, నువ్వు వానికి ఇంకొక రిప్లై ఇస్తావు. సో అట్లా మాట పెరుక్కుంటూ పోయి ఏదో అంటారని మాట నువ్వు అన్నావు అనుకో, లేకుంటే తను నిన్ను అన్నాడు అనుకో. సో ఆ రోజు మొత్తం మైండ్ అంతా అప్సెట్ ఉంటుంది. అవసరం ఇదంతా మెంటల్ స్ట్రెస్ తెచ్చుకున్నాడు. నేను ఏం చెప్తున్నంటే, ఒక షో నడిచిందంటే షోని షో లెక్కనే చూడాలంతే. ఇప్పుడు నువ్వు ఇప్పుడు కళ్యాణ్ అయినా నీకు తెచ్చిపెట్టరు, ఇమానుల్ అయినా తెచ్చిపెట్టరు, డీమన్ పవన్ తెచ్చిపెట్టరు, రీతు చౌదరి పెట్టేది మళ్ళీ తనుజ పెట్టారు, ఎవ్వరు ఇంకా నీకు తెచ్చిపెట్టరు. ఏంటంటే వాళ్ళ షో ఏదైతే ఉంటుందో దాన్ని చూసి నువ్వు ఆనందించాలి. నీ మానసిక ఉల్లాసం కోసం మాత్రమే చూసి దాని నుంచి నువ్వు ఆనందం పొందాలి. అంత తప్ప నువ్వు టూ మచ్గా పర్సనల్గా తీసుకున్నవే అనుకో, అది ఈ రోజు కాకుండా రేపైనా నీకే దెబ్బవుతుంది. టూ మచ్గా ఎప్పుడు నువ్వు తీసుకోవాలి, నీ గురించి నువ్వు ఆలోచించాలి అంతే. నీ గురించి, నీ ఫ్యామిలీ గురించి, లేకుంటే నీ కెరీర్ గురించి, దాని గురించి పర్సనల్గా తీసుకుని ఎక్కువ ఆలోచించాలి దీని గురించి, అంతే తప్ప బిగ్ బాస్లో కంటెస్టెంట్లు ఏం చేస్తున్నారు, హీరోలు ఏం చేస్తున్నారు, వీళ్ళ గురించి కాదు టూ మచ్గా నువ్వు ఆలోచించాల్సింది. నువ్వు ఆలోచించింది టూ మచ్ నీ గురించి నువ్వే. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా, హీరోల గురించి అయినా కానీ లేకుంటే కంటెస్టెంట్ల గురించి కానీ టూ మచ్గా ఎప్పుడైతే ఆలోచిస్తావో, ఓవర్ అబ్సెస్డ్ అవుతావో, ఖచ్చితంగా నువ్వు వాళ్ళని ఏ చిన్న మాటనా నువ్వే హట్ అవుతావు. వాళ్ళు హట్ అవుతారో కాదో తెలియదు కానీ వాళ్ళ గురించి నువ్వు హట్ అవుతావు. సో షోని షో లెక్క చూసి వాళ్ళు అక్కడ గొడవ పడ్డా, తిట్టుకున్నా, ఏం చేసినా దాన్ని ఎంజాయ్ చేయాలి. అప్పటి వరకు ఒకవేళ ఇన్కేస్ బాధ అనిపించింది అనుకో, బాధపడి వదిలేయాలి అంతే తప్ప ఆ మెంటాలిటీ నువ్వు ఖచ్చితంగా ఫస్ట్ నువ్వు అబ్జర్వ్ చేసుకో, అంటే అలవాటు చేసుకోవాలి. నువ్వనే కాదు ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఇప్పటి నుంచి ఒకటి అలవాటు చేసుకోండి. షోని షోలాగా చూడండి, ఏదో ఒక మూవీ అయినా కానీ చూసుకుని దాన్ని అలా చూసేసి వదిలేసి అలవాటు చేసుకోవాలి అంతే. దాన్ని పర్సనల్గా తీసుకున్నావు అనుకో, చెప్తున్నా కదా, ఖచ్చితంగా హట్ అవుతావు. ఈ రోజు కాకుండా రేపన్నా హట్ అవుతావు. సో వాళ్ళని ఇప్పుడు అందరి మైండ్ సెట్స్ ఏముండదుగా, అందరు నీళ్ళే ఆలోచించారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరేమో అన్నారనుకో, వాళ్ళని నువ్వు అంటావు, వాడు నిన్నంటాడు, అది మొత్తం పర్సనల్గా పోతుంది, ఏదో ఎక్కడికి పోతుంది, అనవసరంగా అక్కడ వార్ క్రియేట్ అయ్యి ఏమన్నా అనుకున్నారనుకో, అనవసరంగా మైండ్ ఆ డే అంతా మనకు మనసులో ఉండదు. సో దీని గురించి ఏం చేయాలంటే అవాయిడ్ చేసి పడేయాలి. ముఖ్యంగా ఇట్లా నెగిటివ్ స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తారు చూసినా, వాళ్ళని మెయిన్ థింగ్ అవాయిడ్ చేయాలి. వాళ్ళకి ఎట్లా అంటే అటెన్షన్ కావాలి. వాళ్ళ అటెన్షన్ ఎట్లా వస్తుంది, మీ బ్యాడ్ అంటే మీ ఏదో రియాక్షన్ ఏదైతే ఉంటుందో మీ రియాక్షన్తోనే వాళ్ళకి అటెన్షన్ వచ్చి వాళ్ళకి బూస్టింగ్ ఇస్తుంది. అందుకని అలాంటి సింపుల్గా ఇగ్నోర్ చేసేయాలి, జస్ట్ బ్లాక్ చేసేయాలి. మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ ఇంకోటి చెప్తున్నా, మనకు ఒక కంటెస్టెంట్ నచ్చలేడు, వాళ్ళని చూస్తేనే సర్రని మన కోపం వచ్చింది అనుకుంటే అలాంటి కంటెస్టెంట్ ఇంకా మనం బ్లాక్ చేసేయాలి. మనకు నచ్చలేడు అంటే బ్లాక్ చేసేది. ఎందుకు చెప్పన్నా, ఫర్ ఎగ్జాంపుల్ నీకు నచ్చలేడని నీకు మైండ్లో ఉన్నదంటే కొన్ని రోజులు బ్లాక్ చేసేయి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు కనబడ్డా అనుకో, నచ్చకపోతే బ్యాడ్ కామెంట్ పెట్టి ట్రై చేస్తావు, లేకుంటే ఎవడైతే వాని గురించి నెగిటివ్ చేస్తారో వానికి సపోర్ట్ చేస్తావు. సో ఇది రెండు ఇంకా రాంగే. సో ఇవన్నీ ఉండాలంటే మనం మన రియాలిటీని యాక్సెప్ట్ చేసి నేర్చుకోవాలి ఫస్ట్ థింగ్, అంతే. రియాలిటీని యాక్సెప్ట్ చేయాలి. ఇది అందుకనే ఏ కంటెస్టెంట్ నెగిటివ్ వద్దు. అందరు కంటెస్టెంట్ మనోలే. షో లెక్క చూసినాం, షోని అయిపోయింది, ఖతం, కేలు ఖతం, దుకాణం బంద్. వాళ్ళ పని వాళ్ళది, మన పని మనది. జస్ట్ వాళ్ళకు సినిమా రీల్ చేస్తే చూద్దాం, వాళ్ళ ఏమైనా ఎక్కడైనా కనబడితే ఎంజాయ్ చేద్దాం, మర్చిపోదాం. మనకంటూ బిజీ లైఫ్ ఉంటుంది కదా. సో దీని గురించి నేను చెప్తున్నా. సో అనవసరంగా నాకు తెలిసి ఇక్కడ విచిత్రమైన థింగ్ ఏంటంటే, పెద్దోళ్ళు అండ్ తెలిసిన వాళ్ళు ఇంకా తెలివి తక్కువ లెక్క ట్రై చేస్తున్నారు. అంటే పెద్ద సెలబ్రిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంకొకసారి మాట్లాడే విధానం, చేసే చేష్టలు అవుతున్నాయి, ఏమో ఇంత ఇమ్యాచ్యూర్ లెక్క ఇంత బిహేవ్ చేస్తున్నారు ఏంద్రా బాబు అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. ఇంత ఇమ్యాచ్యూర్ లెక్క బిహేవ్ చేస్తే అసలు బై లక్కులు వచ్చింది ఏంద్ర ఇండస్ట్రీకి ఏమో అనిపిస్తుంది. నిజంగా ఒక్కొక్కరు మాట్లాడే మాటలు, చేసే చేష్టలు ఎట్లుంటాయంటే కంప్లీట్లీ అసలు ఇక చెప్పను చిన్న పిల్లలని బెస్ట్ ఏమో అనిపిస్తుంది అది. సో ఎవరి మీద నెగిటివ్ వద్దు, జస్ట్ చూసి ఎంజాయ్ చేసి వదిలేద్దాం. అండ్ ఎవరి మీద నెగిటివ్ స్ప్రెడ్ చేయొద్దు. అండ్ కళ్యాణ్ ఇంకా మనోడే, డీమన్ పవన్ మనోడే, తనుజ మనదే, అండ్ ఇమానుల్ అందరు మనోడే, మన ఇండస్ట్రీలో. ఒకరి మీద ఒకరు నెగిటివ్ అయితే అస్సలే వద్దు. ఎవరికి నెగిటివ్ స్ప్రెడ్ చేయకూడదు. ఇట్లా నెగిటివ్ స్ప్రెడ్ చేయడానికి ఫ్యాన్స్ మధ్యలో వార్ క్రియేట్ చేయడానికి కొందరు ఉంటారు. నువ్వు 24 గంటలు చూసుకుంటా, వాళ్ళకైతే ఎట్టి పరిస్థితుల్లో మీరు సంధియద్దు. వాళ్ళకి అసలు వాళ్ళని డేకద్దు. వాళ్ళంటూ వచ్చిననుకో ఇగ్నోర్ చేసి పడేయాలి, లేకపోతే బ్లాక్ చేసి పడేయాలి. ఒక కంటెస్టెంట్కి నెగిటివ్ చేస్తున్నాడంటే ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకునే ఇంగిత జ్ఞానం మనకు ఉండాలి ఖచ్చితంగా. ఫస్ట్ థింగ్, వాడు అబద్ధం చెప్తున్నాడా, నిజం చెప్తున్నాడా, లేకుంటే గొడవలు పెట్టడానికి ట్రై చేస్తున్నారా, ఏంది అసలు జరిగేది ఏందని అది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఇది కానీ ఒక కంటెస్టెంట్ మీద ఇంత నెగిటివ్ అవుతుంది. ముఖ్యంగా ఇప్పుడు
ఇది హైయెస్ట్ నెగెటివ్ అంటే ఇప్పుడైతే కళ్యాణ్‌లోనే ఉన్నది నాకు తెలిసైతే. సో ఎవరి మీద ఇంకా నెగెటివ్ వద్దు. ఆ నెగెటివ్‌ని అంతా తీసి పడేద్దాం. సో అందరిని ఇంకా యాక్సెప్ట్ చేద్దాం. సో కళ్యాణ్ ఫ్యాన్స్‌లో కొందరు ఎవరో ఒకరు తనను బ్యాడ్‌గా ఏదైనా అనుండొచ్చు. సో మొత్తం మీద కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే చేసిండ్రో దానివల్ల కళ్యాణ్‌ని పర్సనల్‌గా అటాక్ చేయడం ఎంతవరకు కరెక్ట్? సో తన ఫ్యాన్స్‌లో ఏదో ఒకటి అనుండొచ్చు. సో వాళ్ళు ఏదైతే అన్నారో వాళ్ళ ఫ్యాన్ వల్ల కళ్యాణ్ అనడం ఎంతవరకు కరెక్ట్? ఇదైతే కంప్లీట్‌లీ 100% రాంగ్ ఇది. అండ్ చాలామంది అనుకోవచ్చు ఇప్పుడేంది కళ్యాణ్ గురించి మాట్లాడుతాను అనుకోవచ్చు. కాకపోతే నాకు ఒకవేళ అన్యాయం అనిపించింది అనుకో, ఖచ్చితంగా అది కళ్యాణ్ అనే కాదు, తనుజ, ఇమాన్యుల్, డీమన్ పవన్, రిత్ చౌదరి ఎవరైనా కానీ నాకు అన్‌ఫెయిర్ అనిపించి అన్యాయం అనిపించింది అనుకో బరాబర్ ఖచ్చితంగా మాట్లాడతా నేను. సో ఇది. అండ్ నెగెటివ్ ఒక కంటెస్టెంట్ గురించి అనవసరంగా నెగెటివ్ చేయడం అయితే ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్. ఎందుకంటే ఎంతో కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఒక ఏమంటారు, వాళ్ళకంటూ ఒక కెరీర్‌ని క్రియేట్ చేయాలనుకుంటారు. సో ఇది ఒక జస్ట్ అలా బిగినింగే. సో బిగినింగ్ స్టేజ్‌లోనే మనం నెగెటివ్ క్రియేట్ చేసి అనవసరంగా కింద పడడానికి ట్రై చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ ఫెయిర్. సో వాళ్ళకంటూ ఒక లైఫ్ ఉంటుంది కదా! సో వాళ్ళకంటూ కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. సో వాళ్ళ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అనవసరంగా నెగెటివ్ స్ప్రెడ్ చేసి ఆపర్చునిటీ రాకుండా చేయడం, లేకుంటే వాళ్ళు బయటికి ఫ్రీడమ్‌గా తిరగకుండా చేయడం. సో ఇదైతే మన వల్ల అయితే ఖచ్చితంగా ఇలాంటి ఎఫెక్ట్ వాళ్ళ మీద ఉండొద్దని నేను అనుకుంటా. మన వల్లే కాదు, ఒక కంటెస్టెంట్ అయినా ఎవరికైనా కానీ, సినిమా హీరోకైనా ఈవెన్ దో. సో నెగటివిటీ వల్ల వాళ్ళ పొటెన్షియల్ అండ్ వాళ్ళ ఏదైతే టాలెంట్ ఉన్నదో దాన్ని చూపించకుండా ఉండే విధంగా మనం ఇది చేయొద్దు. మనమనే కాదు, ఏ కంటెస్టెంట్ ఇంకా చేయొద్దు. నేనైతే అది ఖచ్చితంగా అనుకుంటా. వాళ్ళ టాలెంట్ చూపెట్టాలంటే ఖచ్చితంగా వాళ్ళకంటూ కొంత ఫ్రీడమ్ ఇవ్వాలి. సో నువ్వు ఆఫ్‌కోర్స్ ఎగిరి పడతారు చూసినావా? వాళ్ళ టాలెంట్ లేకుంటే ఓవర్ చేస్తారు. వాళ్ళని టార్గెట్ చేశారంటే తప్పులేదు. సింపుల్‌గా ఉండి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతూ అండ్ కొద్దిగా కామన్‌గా అంటే ఏమంటారు, మెత్తగా ఉంటారు చూసినావా? వాళ్ళని అటాక్ చేస్తారు. సో వాళ్ళని ఎవరైతే అటాక్ చేస్తారో అలాంటి వాళ్ళని ఖచ్చితంగా నా నుండి సపోర్ట్ అయితే 100% ఉంటది. సో ఎవరైతే నెగెటివ్ స్ప్రెడ్ చేద్దాం అనుకుంటారో చాలామంది సోషల్ మీడియాలో ఉంటారు. అనవసరంగా ఉన్నది ఏందనక నెగెటివ్ స్ప్రెడ్ చేస్తారు, ఎక్కువ మాట్లాడతారు. వాళ్ళని అటాక్ చేయొచ్చు. అలాంటి వాళ్ళని టార్గెట్ చేయండి. కానీ ఇట్లా ఎవరు ఏం తెలియకుండా సైలెంట్‌గా ఉంటారు కంటెస్టెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళని పర్సనల్‌గా అటాక్ చేయడం అనేది 100% రాంగ్ ఇది. సో ఇది. మీకు ఒకవేళ వీడియో నచ్చుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలి.